బడుగు బలహీన వర్గాల ఆత్మ బంధువు బాలయోగి అని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆత్మ బంధువు బాలయోగి అని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా జగన్నాథపురంలోని దివంగత బాలయోగి విగ్రహానికి ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ బాలయోగి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. లోక్సభ స్పీకర్ గా బాలయోగి సేవలందించడం జరిగిందన్నారు. కోనసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆదర్శమైన నాయకుడు, సంవత్సరాలు చెప్పుకునే నాయకులుగా చూసుకుంటాం. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను ఆయన గురించి మీ అందరికీ సామాన్య కుటుంబం లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ రాజకీయ అవకాశాలు వస్తే ఆయన వ్యక్తిగత స్థాయి నుంచి జిల్లాలో లోక్సభ స్పీకర్ అయ్యారండి. దానికి కారణం ఆయన ఆలోచన విధానాలు, ఆయన రాజకీయాల్లో చేసిన సేవలు విధానాలే ఆయన ముందుకు తీసుకెళ్ళారు. లోక్సభ స్పీకర్ అయిన తర్వాత ఆయన మరణించడం, ఆయన మన మధ్య లేనప్పుడు కూడా ఆయన చేసిన సేవలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ ఈరోజు 22 సంవత్సరాలు అయినా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు కోనసీమ జిల్లాలో అభివృద్ధి కానీ ఈ రాష్ట్రానికి అభివృద్ధి పథకంలో నడపడానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు తమరు కానీ దేశం మొత్తం గుర్తుకు తెచ్చుకున్నాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆరాధన కూడా ఆ రోజు ఒక దళితుల్లో ఒక గొప్ప అవకాశం ఇచ్చి వాళ్ళకి కూడా గౌరవించాలని చెప్పి లోక్సభ స్పీకర్ చేశారండి. ఆయన లోక్సభ స్పీకర్ ఆయనే చేయడం కాదు, చెప్పాలంటే దళిత మహిళలకి ఒక మహిళలకి ప్రతిభ పార్టీ గారికి అసెంబ్లీ స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో గౌరవాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళారు. అందులో ఒకరు టీఎంసీ బాలయ్య గారు. ఆయన ఆశ్చర్యమైన ఆలోచన, ఆయన మన మధ్య లేనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఆయన ఆశ్చర్యం ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ సమాజం ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి ఘనమైన నివాళులు. ఆయన యొక్క కుమారుడిని కూడా రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన లేనప్పుడు కూడా ఆయన కుటుంబాన్ని మర్చిపోకుండా ఆయన కుమారుడిని హరీష్ని మళ్ళీ ప్రజాసేవలో తీసుకెళ్తున్నారు. ఆయన కూడా ఆశీర్వదించాలని ప్రజలను కోరుకుంటూ మరొకసారి వారికి ఘనమైన నివాళులు.